నియోజకవర్గం గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామం ఎన్నో తరాల నుండి తోకగుట్టలపై వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంకు భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారుజామున నుంచి శివాలయంకు భక్తులు పోటెత్తారు. తోకగుట్టపై మల్లికార్జున స్వామి ఆలయం పరిరక్షకులు గంగులప్ప, రామసుబ్బమ్మ, మాదాసు రేణుక, మాదాసు హనుమంతు వారి చేతుల మీదుగా రుద్రాభిషేకం, అభిషేకాలు నిర్వహించారు. తోకగుట్ట కింది ఆలయం పై వరకు విద్యుత్ దీపాలతో, పూలతో అందంగా అలంకరించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడికి వచ్చే భక్తులు ఏ కోరికలు కోరుకున్నా తీరుతాయని ఇక్కడికి వచ్చే భక్తులు చెప్తున్నారు. అనంతరం వచ్చిన భక్తులకు ప్రసాదం పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. देवा अनंत सुबरे पुरोस्मरन्तु हो ओम श्याम विश्याम विश्याम देहि इति పైన మాదాసు గంగులప్ప గారు సుమారు 80 సంవత్సరాల వయసు పైబడినప్పటికీ కూడా కింద నుండి ఒక్కడే పైకంతా కూడా కంకర, సిమెంటు మోసుకొచ్చి మొత్తం మెట్లన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వయసులో కూడా ఇంత కష్టపడుతూ దైవ కృపను పొందుతున్నాడు. శివకటాక్షం లభించడం వల్లే పూర్వజన్మలో ఏదో చేసినటువంటి ఆ పుణ్యకార్యాల వల్లే దేవుని అతనికి అనుగ్రహం కల్పించడం వల్ల ఇలాంటి పుణ్య కార్యక్రమాలను చేస్తున్నాడు. ప్రతి శివరాత్రి కూడా చాలా విశేషంగా జాతర వాతావరణంతో ఇక్కడ శివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. హనుమతి గారు వారికి గ్రామస్తులందరూ కూడా తోడ్పాటు అందిస్తూ, కుటుంబ సభ్యులు కూడా తోడ్పాటు అందిస్తూ ఉంటారు. ప్రతి సంవత్సరం కూడా జనాలు ఇక్కడ ఎట్లే వస్తుంటారు. ప్రతి సంవత్సరం కూడా ఇదే విధంగా భక్తులందరూ కూడా ఇక్కడికి వచ్చేసి శివుని పూజించి అభిషేకాలు చేసుకుని పోతుంటారు. సరిమడి గ్రామంలో వెలిసి ఉన్న గత పూర్వకాలం నుంచి శ్రీ మల్లికార్జున స్వామి విగ్రహం ఇక్కడ ఉన్నది. ఆ విగ్రహంకు మాదాసు గంగులప్ప అనే అతను ధర్మకర్తగా గత 10 సంవత్సరాలుగా అన్ని తానే స్వయంగా చూసుకుంటూ దేవునికి అన్ని సేవలు చేస్తూ అన్ని అన్ని తెలియజేస్తూ పూజా కార్యక్రమాలన్నీ చాలా ఘనంగా ఆయన ఆధ్వర్యంలో అన్ని నడుస్తున్నాయి. దానికి మండలం గురంకొండ మండలంలో ఉన్న ప్రజలందరూ బాగా సహకరిస్తూ, ముఖ్యంగా మా గ్రామంలో ఉన్న గత 10-15 మంది యువకులు ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు, బాగా మాకు తోడ్పాటించి ఏర్పాటు చేసి ఎన్ని తరాల నుంచి ఉంది ఏర్పాటు? చాలా కాలం నుంచి ఉంది. పూర్వకాలంలో ఇక్కడంతా చాలా వైభవంగా బోనాలు పట్టుకొచ్చి ఒక ఫ్యామిలీ అనేది దీనికి ఒక ఫ్యామిలీ అనేది ఉన్నది. సర్వ విద్యానాం ఈశ్వరా సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మో శివో మేస్తు సదాశివం నమశివాయ. సర్వం ఈశ్వరమయం అన్నట్లుగా మన గుర్రంకొండ మండలం సరిమడుగు గ్రామంలో శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానము కొండగిరిపై వెలసి ఎంతోమంది శివభక్తులకు ఆహ్లాదాన్ని కలిగించి భక్తి జ్ఞాన వైరాగ్యాలను కల్పించే విధంగా ఎంతో అద్భుతంగా తీర్చిదిద్దిన మన హనుమంతు స్వాముల వారు, వారి తండ్రి మాదాసు గంగులప్ప గారు తన స్వయం కృషితో, తన స్వయం శక్తితో
సిమెంటు రాళ్లను మోసే శక్తి లేకపోయినా వృద్ధాప్య దశలో ఉన్నా కూడా అమోఘంగా ఆ శివశక్తితో ఆ ఈశ్వరుని కృపతో ఆయన మెటికలన్నీ నిర్మించి ఈ కార్యక్రమాలు ఇక్కడ చేసినవన్నీ చూస్తూ ఉంటే అద్భుతం, అజరామరం. ఇదంతా కూడా కలలో కూడా ఊహించండి, వయసులో వాళ్ళు కూడా చేయలేనటువంటి పనిని వృద్ధాప్యంలో ఆ మహాభక్తుడు మాదాసు గంగులప్ప స్వాముల వారు చేశారంటే చాలా ఆనందంగా ఉంది. కొద్దిగా పట్టించుకోకపోవడం వల్ల పెద్దానికి దేవుడు కళ్ళ వచ్చి ఆయన ఇక్కడ కట్టాలా చేయాలని ఉత్తపడంతో ఆయన ద్వారా ఆయన అన్ని చేసి వైభవంగా జరుపుతున్నాడు. దానికి ప్రజలందరూ సహకరిస్తూ చాలా ఘనంగా గత 10 సంవత్సరాలుగా బాగా జరుగుతున్నది. ఇక్కడ ప్రత్యేకత ఎందుకు, ఇక్కడ జనాలు ఎందుకు వస్తున్నారు? ప్రత్యేకత అంటే దేవుని యొక్క అనుగ్రహము ఇక్కడ కోరికలు ఘనంగా నెరవేరుతాయి. దేవుని దగ్గర ముఖ్యమైన మాటలు ఖచ్చితంగా నెరవేరుస్తాయి. చాలా బాగా జరుగుతూ ఉంది. దానివల్ల అందరూ నమ్మకంతో అందరూ వస్తున్నారు. దేవరగుట్ట అనబడే ఈ ప్రాంతము ఈనాడు చేస్తున్నటువంటి దేవాలయ ఏర్పాట్లకు సంబంధించింది కాదు, చాలా 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 పురాతనమైనటువంటి విశిష్టమైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతము. ఈ ప్రాంతంలో దీనికి దేవరగుట్ట అని ఒక పేరు. దేవర అంటే శివుడు. ఈ శివుడి గుట్ట మీద అనాది కాలం నుంచి కూడా పూజలు జరుగుతున్నాయి. కాలక్రమేణా ఆలయ పరిస్థితులు క్షీణించిన వల్ల మాదాసు గంగులప్ప వీళ్ళ సోదరులు నలుగురు కలిసి దీన్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. వాస్తవానికి నడిచి వచ్చేదానికి దారి కూడా లేదు. కంపలు, రాళ్ళు, రప్పలు ఉన్న ఈ ప్రాంతంలో ఇంత దేవాలయాన్ని నిర్మించడము ఆషామాషి వ్యవహారం కాదు. ఎడ్ల బండి రాదు, ట్రాక్టర్ రాదు, టిప్పర్ రాదు, లారీ రాదు. కానీ దేవాలయ నిర్మాణానికి అవసరమైనటువంటి రాయి, ఇసుక, సిమెంటు, నీళ్లతో సహా భుజాల మీద మోసుకొని వచ్చి ఆలయం నిర్మించినటువంటి వీళ్ళకి ఈ మండల ప్రజలు ఎప్పటికీ రుణపడి ఉండాలి. చాలా ప్రాశస్త్యమైనటువంటి ఈ ప్రాంతాన్ని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చి ప్రతి సంవత్సరము అనేక మంది భక్తులు వచ్చి మల్లికార్జున స్వామి ఆశీస్సులు తీసుకొని వాళ్ళు కోరినటువంటి కోరికలు నెరవేరుతున్నాయి. కాబట్టి ఏటికేడు జనాభా భక్తుల రాక పెరుగుతూ ఉంది. భక్తుల రాక ఎంత పెరుగుతుందో దానికి అనుగుణంగా కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ హనుమంతు ఆర్థికంగా అయితే, సామాజికంగా అయితేమి, శ్రమపరంగా ఏమైతే అన్ని సమకూర్చి భక్తులందరికీ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేస్తున్నాడు. ఈ ప్రాంతము ఎవరైతే తమకు ఏమి కావాలనో మనస్ఫూర్తిగా మల్లికార్జున స్వామిని వేడుకుంటే వాళ్ళ కోరికలన్నీ తీర్చున్నాయి. భక్తులందరూ కూడా వచ్చి వాళ్ళ కోరికలు తీర్చుకోవాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జై శంభో శంకర. శంభో శంకర.